100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ప్రస్తుతం లడ్డు ఆక్షన్ లో ఉన్నారు. అందరూ పైన ఎక్కడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఎన్ని లక్షలు పెట్టైనా కొనేదానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఇంకా ఒకసారి మరి ఎంత కొంటారు ఏంటి వీళ్ళందరూ మనతో ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది ఇందులో ఉన్న వాళ్ళు. సో మరొకరితో అడిగి ప్రయత్నం చేద్దాము. సో నమస్కారం అండి. లడ్డు యాక్షన్ ఈసారి లడ్డు యాక్షన్ ఏంటి పరిస్థితి? మా ఫ్రెండ్ ఉంటుంది ఎంతకైనా కొనేదానికి రెడీగా ఉన్నాడు. ఈ కమిటీ వాళ్ళు ఎంత డిసైడ్ చేస్తే అంతే ఉంటది, ఎక్కువ పోదు. మరి ఇప్పుడు అందరూ పోటీ పడుతున్నారు కదా, పోటీ వల్ల అంటే 10,000 వాడుతుంది కానీ 2 లక్షలు 3 లక్షలు వాడుతుంది, అంతకని ఎక్కువ పోదు. ఇట్లా కమిటీ వాళ్ళు అట్లా నిర్ణయించి కమిటీ అట్లా ప్రస్తుతం చెప్తున్నారు కదా ఎంతైనా రెడీగా ఉన్నారు కానీ కమిటీ వాళ్ళు ఒక అంటే ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక రేట్ అయితే ఫిక్స్ చేసి కమిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానికి అందరు కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాతావరణం చూడొచ్చు, ఎంతో మంది లడ్డు ఆక్షన్ కి వచ్చినారు, అందరూ రెడీగా ఉన్నారు, ఎన్ని లక్షలు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ఈ వాతావరణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా లడ్డు కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు తీసుకుందాం అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా. సో మరొక వాయిస్ తీసుకుందాము, అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతంగా బాలాపూర్ గణేష్ అంటే సో మీ అందరికీ తెలుసు ఎంత గొప్ప ఎంత ఐశ్వర్యాలు ప్రజలకి ఎక్కువగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లడ్డు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ విధంగా పాట పాడారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్లియర్ గా బోర్డు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది అన్నమాట. సో ప్రస్తుతం 1994 నుంచి అక్కడ నుంచి కొలన్ ఫ్యామిలీ అయితే దక్కించుకోవడం జరిగింది 1994 లో. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా కొలన్ ఫ్యామిలీతో ఎండ్ అవ్వడం జరిగింది. సో కొలన్ ఫ్యామిలీ ఎక్కువగా లడ్డూని కైవసం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతం 1994 లో 450 మొదలైన లడ్డు ఇప్పుడు 30 లక్షల వరకు వెళ్ళడం జరిగింది. సో నిజంగా చాలా అద్భుతమైన చెప్పాలి. ఎంతో మంది లడ్డూ కోసం అయితే ఈ విధంగా వెయిట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా లాస్ట్ కొలను శంకర్ రెడ్డి అయితే దాదాపు 30 లక్షలతో ఈ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. సో ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయింది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. లడ్డు దక్కించుకోవడానికి పూర్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అన్న అయితే. సో ఏంటన్నా మరి అంత కాన్ఫిడెన్స్? సో మాది పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు కొల్లూరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మేము బాలాపూర్ లడ్డులో యాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. ఈసారి ఖచ్చితంగా మేము కైవసం చేసుకోవాలని ప్లాన్ చేశాము. నిన్న నుంచి కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటిలో మేము పాల్గొన్నాము. ఉదయం నుంచి కూడా 4:30 నుంచి కూడా పూజ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేశాము. సో ఖచ్చితంగా ఈసారి లడ్డు కైవసం చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చామండి. సో ఏంటి పిఎస్కే గ్రూప్ అంటే ఏంటి? సో మాది పిఎస్కే గ్రూప్ స్టీల్ సిమెంట్ బిజినెస్ అండి. మాది పిఎస్కే స్టీల్ ఉంది. సో ఈసారి లడ్డు కైవసం చేసుకొని మా గ్రూప్ లో పనిచేసే డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, కస్టమర్లకు, డీలర్లకు, మా టీం అందరికి ఇవ్వాలని మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ఏం చేస్తారు లడ్డు ఒకవేళ మీకు వస్తే ఏం చేస్తారు? అదండి, దేశం కోసం దైవం కోసం పనిచేసే మోడీ గారు కూడా ఇవ్వాలనుకుంటాం. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా అభిమాన నటుడు చిరంజీవి గారికి, హిందుత్వం కోసం పరితపించే పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి ఇవ్వాలనుకుంటాం. అది కాకుండా మా నేటివ్ ప్లేస్ సిరిసిల్ల ప్రజలందరూ కూడా అది అందించాలని ముఖ్యంగా ఇంత మంది పోటీ పడుతున్నారు కదా, లాస్ట్ టైం 30 లక్షల వరకు వెళ్ళింది. ఈసారి ఎంత పోయే అవకాశం ఉంది? ఎంత మీద మీరు రెడీగా ఉన్నారా? సో ఇక్కడ డబ్బు అనేది ప్రాముఖ్యం కాదండి. బాలాపూర్ లడ్డు యాక్షన్ లో పార్టిసిపేట్ చేయమే అది దైవ నిర్ణయం. సో మేము అవకాశం వచ్చింది, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అది ఎంతవరకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వినాయకుడు మెప్పు పొందడానికి పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు కదా? పొద్దున్న నుంచి కాదండి, మేము నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈసారి ఇప్పుడు జరగబోయే ఆక్షేపంలో ఖచ్చితంగా మేము గెలుస్తామని మా ఆశాభావంతో ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు బాలాపూర్ లడ్డు ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఎందుకంటే చాలా మహిమాన్వితమైన లడ్డు బాలాపూర్ లడ్డు. చాలా మంది కూడా బాలాపూర్ లడ్డు దక్కించుకోవడానికి ఎంతో మంది వ్యాపారస్తులు కానీ, ఎంతో మంది మహానాయకులు కానీ
చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మహిమాన్వితమైన లడ్డు. ప్రపంచం మొత్తం కూడా ఈ లడ్డు గురించి, లడ్డు దక్కించుకుంటే ఎంతో మంది అభివృద్ధి చెందింది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యక్షంగా కూడా. కాబట్టి చాలా మహిమాన్వితమైన లడ్డు. చాలా మంది ఈ లడ్డు దక్కించుకోవడానికి ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంగణంలోకి. తప్పకుండా పోయిన సంవత్సరం ఏదో 30 లక్షలు ఉందో ఈసారి దానికంటే తప్పకుండా రెట్టింపు ధర పలుకుతుంది అనే ఆశ మాకు. సో దాన్ని కైవసం చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడుతున్నారు. ఎలా ఉండబోతుంది actually? ఈ రోజు 46వ సామూహిక గణేష్ జరుపుకుంటా ఉన్నాం భాగ్యనగరం. మన బాలాపూర్ అనేది ముఖ్యంగా మనం ప్రారంభమయ్యేది అంటే ఈ 46వ సామాజిక గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యేది బాలాపూర్. కాబట్టి తప్పకుండా ఇక్కడ లడ్డు వేలం పాట మన పుస్తకంలో పూర్తవుతుంది. తప్పకుండా పోయిన సంవత్సరం కంటే రెట్టింపు ధరలకు ఈ యొక్క లడ్డూలు దక్కించుకుంటారని మేము ఇక్కడ బాలాపూర్ లడ్డు తీసుకోగానే చాలా మంది మేము ఇది చేస్తాము అది చేస్తాము నరేంద్ర మోడీ గట్టిగా ఇస్తాము అని చెప్పేసి జరుగుతుంది. సో ఏంటి ఇంత విశేషత? లడ్డు చల్లుకుంటే పొలంలో బంగారం అన్నటువంటి పంట అని కూడా అంటున్నారు. బాలాపూర్ లడ్డు అనేది చాలా విశేషమైనది, చాలా విశేషమైన లడ్డు ఇది. లడ్డు దక్కించుకుంటే ఎంతో మంది జీవితంలో చాలా మంది కూడా అభివృద్ధి చెందిన మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఈ రోజు మనం మొదటి నుంచి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దక్కించుకున్న ప్రతి ఒక్కరిని కూడా చాలా మంది అభివృద్ధి చెందిండ్రు. కాబట్టి తప్పకుండా ఈసారి కూడా చాలా మంచి ధర పలుకుతుంది అని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.